హాయ్ ఫ్రెండ్స్, ఎన్ని బిర్యానీలు ఉన్నా ఎన్ని ఫ్రైడ్ రైస్లు ఉన్నా మన పులిహోర ఇచ్చే టేస్ట్ ఏది ఇవ్వలేదు. ఇంకా అసలు నేను పులిహోర ఎలా చేస్తాను ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. మొదటిగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టేసుకొని అందులో ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు గింజలు అలాగే ఎండుమిరపకాయలు వేసుకొని అవి వేగిన తర్వాత పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ చీలికలు అలాగే ఒక గుప్పెడు వేరుశనగపప్పు వేసుకొని మంచిగా లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసేసుకోవాలి. అలా మొత్తం ఫ్రై అయిన తర్వాత ఒక చిటికెడు పసుపు అలాగే ఒక చిటికెడు ఇంగువ వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసేసుకోవాలి. అవి కలిపేసుకున్న తర్వాత ముందుగానే ఒక 3 నిమ్మకాయలు తీసుకొని ఈ విధంగా నిమ్మకాయ రసం చేసి పెట్టుకున్న తర్వాత ఆ నిమ్మకాయ రసాన్ని విత్తనాలు పడకుండా ఆ తాలింపులో వేసేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత ముందుగానే అన్నాన్ని పొడి పొడిగా ఉడికించి పక్కన పెట్టేసేసుకోవాలి. ఈ విధంగా ఉడికించుకున్న అన్నాన్ని ఆ తాలింపులో వేసేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని మంచిగా అంతా కలిసే అంత వరకు కలుపుకున్నామంటే నోట్లో నీళ్లు తెప్పించే నిమ్మకాయ పులిహోర రెడీ. దీనికి పైన కొంచెం క్యారెట్ తురుము వేసుకున్నామంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ఇదనమాట వీడియో. మీకు నచ్చింది అనుకుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.